చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం, నా పరిచయంలోకి వెళదాం. దయగలిగిన మా యేసు ప్రభువా, అత్యంత అలుపుడను బలహీనుడను ఓటికొండను, కేవలం నీ కృపతో బ్రతుకుతూ సేవ చేస్తున్న వాడిని, పూర్తిగా మీకు సరెండర్ అయిపోతున్నాను. మీ వశములోనికి తీసేసుకోండి. సంఘానికి కావలసిన ఉపదేశమును మీరే బోధించండి. హృదయాంతరంగములు పరిశోధించు దేవుడా, ఈ సంఘానికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు నా నోట మీరు పెట్టండి. ఇరిమియా నోట మీ మాటలు ఉంచినట్టు ఈ పూట నా నోట మీ ముద్రాల మూటలు, ముత్యాల మాటలు పెట్టి మాట్లాడండి. పౌలు గారు బోధిస్తుండగా లూదియా హృదయము తెరిచినట్లు ఈ దీనుడు కాదు గాని ప్రభువా, నాకు స్వరమిచ్చి బలమిచ్చి మీరు మాట్లాడుతుండగా అందరి హృదయము తెరిచి నీ వాక్యముతో నింపుమని మా మంచి బోధకుడు లోకరక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. నా పేరు డాక్టర్ బాబు. నా పేరేం పేరు సిస్టర్? చెప్పండి చెప్పండి, నవ్వుకుంటున్నారు కదా. నా పేరు చెప్తే మీకు ఏదో గుర్తొస్తుంది కదా. ఏం గుర్తొస్తుంది? కార్తీక దీపమా? వెలుగుతుందా అక్క? దీపం ఆరిపోయిందా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం వెలిగించుకోండి రా తల్లి అంటే మీరు కార్తీక మాసం ఆషాఢ మాసం దీపం వెలిగిస్తున్నారు. నేను ఆ డాక్టర్ బాబుని కాదు. నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నాకు అబ్బాయి పుడతాడు, వాడి పేరు డాక్టర్ బాబు అని పెడతాను అని చెప్పి మా నాన్నగారు నేను పుట్టక ముందే అనుకుని నాకు ఆ పేరు పెట్టారు. మా నాన్నగారు ఆశ ఏంటంటే నన్ను డాక్టర్ని చేయాలని, మా అమ్మగారి ఆశ ఏంటంటే నన్ను డాక్టర్గా చూడాలని. మాట్లాడకూడదు, వినాలి. వినండి వినండి. వినండి అత్తలు. ఆ కారణము చేత నాకేం పేరు పెట్టారంటే చెప్పాలి, డాక్టర్ బాబు అని పెట్టారు. ఈ లోకపు డాక్టర్గా ఉండి వైద్యులను బాగు చేసిన వాళ్ళు మళ్ళీ చచ్చిపోతారు నాయన. నువ్వు శరీరక డాక్టర్ కాదు కానీ ఆత్మ రోగులు వైద్యుడు అవ్వాలని పరమదేవుడు నన్ను ఆత్మ రోగులు వైద్యుని చేశాడు. దేవునికి స్తోత్రం. నా సాక్ష్యం సాయంత్రం చెప్తాను. సాయంకాలం మొత్తం నా పూర్తి సాక్ష్యము చెప్తాను. ఈ పూట కొద్దిసేపు వాక్యం చెప్తాను. ఒకప్పుడు నేను నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, డ్యాన్స్ వేసేవాడిని. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ నేను. ఐ యూజ్ టు ప్లే క్రికెట్, బెస్ట్ ప్లేయర్ అనమాట. ఒకప్పుడు లెక్చరర్ జాబ్ చేస్తాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వైరామవరం, ఈస్ట్ గోదావరి. మరి కాళ్ళు ఎందుకు పోయాయి, జాబ్ ఏమైంది, ఇప్పుడు ఈ పాస్టర్ ఏంటి, ఈ సేవ ఏంటి, ఏం జరిగింది నీ జీవితంలో అంటే అదంతా మనం ఎప్పుడు మాట్లాడుకుందాం? సాయంకాలం మాట్లాడుకుందాం. ఈ పూటకి కొద్దిసేపు వాక్యము చెప్పుకుందాం, ఓకేనా? వాక్యంలోకి వెళ్ళే ముందు 2 ప్రకటనలు ఏంటంటే, ఒకప్పుడు నేను లెక్చర్ జాబ్ చేసిన బ్రదర్ గారు. మాకున్న అలవాట్లో ఒక అలవాటు ఏంటంటే పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉండదు చెల్లి. మధ్య మధ్యలో పిల్లల్ని ఏం చేస్తామంటే, బాగా చెప్పారన్న క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే పిల్లలు విన్నట్టే ఉంటారు, తలకాయ ఊపుతారు, అర్థమైనట్టు యాక్ట్ చేస్తారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్ వచ్చినా అర్థమవుతాడు, కథ ఏంటో ఆడి దొమ్మేంటో. అవునంటారు కాదంటారు. ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నట్టే ఉంటారు కానీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నేను చెప్పిన 2 మాటలైనా మీకు అర్థమవ్వాలి కాబట్టి మధ్య మధ్యలో నేను చెప్పినట్లోంచి కొత్త ఏమి అడగను, ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానము చెప్పాలి. మీరు చెప్పలేకపోతే నేను ముందుకు వెళ్ళను. ఒక్కో బండికి ఒక్కో కంప్లైంట్ ఉంటుంది. నాకున్న కంప్లైంట్ ఏంటంటే
రిప్లై లేకపోతే సప్లై ఆగిపోద్ది. కాబట్టి మీరు ఖచ్చితంగా నేను అడిగేట్లకి ఏం చెప్పాలి? సమాధానాలు చెప్పాలి. రెండోది వినాలి. నేను ఎంత పొడుగు ప్రసంగం చెప్పినది ముఖ్యం కాదు. నేను చెప్పిన 2 మాటలైనా మీకు, మీ కుటుంబాలకి, మీ సంఘానికి ఉపయోగపడాలన్నదే నా ఉద్దేశం. కాబట్టి నేను వెనక్కే ముందుకి మీకు అర్థమయ్యేదాకా ఆ మాటలే విసిగించి చెప్పినా మీరు సమాధానం చెప్పేదాకా ఆ మాటలే చెప్తాను. కాబట్టి వేగంగా ముందుకెళ్ళాలంటే మీ సమాధానం చాలా చాలా అవసరం. ఓకేనా? సరే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. పరమగీతము 2వ పరమగీతము 1వ అధ్యాయం, పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనం చదివి సహాయం చేస్తారా? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము చాలు. మీరు ఆ వాక్యములో ఫస్ట్ లైన్కి 2వ లైన్కి చిన్న తేడా ఉంది, గమనించారో లేదో? మరలా ఇంకోసారి అందరూ కలిసి చదువుదాం. బాగా పాయింట్ పట్టుకోండి. ఆ 2 లైన్లే మరలా చదవండి. నన్ను ఆకర్షించు. 2వ లైన్ ఎప్పటికి వెళ్ళినప్పటికీ మేము మీ వద్దకు పరిగెత్తుకుని వచ్చేది. ఈ పరమగీతములో 8 అధ్యాయాలు ఉంటాయి, 115 వచనాలు ఉంటాయి. ఈ పరమగీతాన్ని పరలోకపు పాట, పరలోకపు గీతము, పరిణయ గీతము అని అంటూ ఉంటారు. ఈ గ్రంథ రచయిత ఎవరంటే ద గ్రేట్, చెప్పేస్తారు మీరు, వెరీ గుడ్, సొలొమోను మహారాజు గారు రాశారు. మనం ఈ గ్రంథం అంతా ఇప్పుడు ధ్యానం చేయట్లేదు, కానీ ఒక్క మాట, ఇందులో ప్రియుడు అనగా ఎవరంటే చెప్పాలి మీరు, వరుడైన త్వరలో రాబోతున్న యేసు ప్రభు. చెప్పండి బ్రదరు, ప్రియుడు అంటే ఎవరు? గట్టిగా చెప్పండి. యేసు ప్రభు. ప్రియురాలు అంటే చెప్పాలి. ఏ సంఘం? డోక్రా సంఘమా, కుల సంఘమా, కార్మిక సంఘమా, డైవర్ల సంఘమా? ఎందుకంటే బోల్డ్ సంఘాలు ఉన్నాయి. మరి ఏ సంఘం? వధువు సంఘం, సార్వత్రిక సంఘం, ఎత్తబడే సంఘం. ఈ 2 దృష్టిలో పెట్టుకుని వాక్యం వినండి. ఈ పరమగీతాన్ని సరిగా అర్థం చేసుకుంటే పరమార్థం అవుతుందంట. అక్షరానుసారంగా చూసి సరిగా అర్థం చేసుకోకపోతే అపార్థం అవుతుందంటే. మీరు మంచోళ్ళు, మీరు అనుభవజ్ఞులు కాబట్టి బాగా అర్థం చేసుకుంటూ అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మాట ప్రియురాలు ప్రియుడితో పలుకుతున్న మాట. ప్రియురాలు ప్రియుడితో పలుకుతున్న మాట. ప్రియురాలు అంటే ఎవరని చెప్పాను? చెప్పండి బంగారం. సంఘము. ఏ సంఘం? మరి అదే ఆ క్లారిటీ ఉండాలి. ఏ సంఘం అన్నా? వధువు సంఘం. ప్రియుడంటే ఎవరు? గట్టిగా మాట్లాడాలి మీరు. ఓకే. ప్రియురాలు ఏమంటుందంటే నన్నొక్కదాన్ని ఆకర్షించు. నన్నొక్కదాన్ని ఆకర్షిస్తే నీ వద్దకు వచ్చినప్పుడు మరలా నేను సింగిల్గా రాను, ఒంటరిగా రాను, ఒక్కదానిగా రాను. నువ్వు నన్నొక్కదాన్ని ఆకర్షించగలిగితే, నీవు నన్నొక్కదాన్ని రక్షించగలిగితే, నీవు నన్నొక్కదాన్ని మార్చగలిగితే, నీవు నన్నొక్కదాన్ని బాగు చేయగలిగితే నేనేమవుతానంటే ఒక సైన్యమై, ఒక సంఘమై, ఒక సమూహమై. మేమంటే సింగులర్ కాదు, చెప్పాలి. బాగా చెప్పతే కరెక్టే. నేను అంటే ఏకవచనం, మేమంటే బహువచనం, ఎక్కువ మంది.
నన్నొక్కదాన్ని రక్షిస్తే, నన్నొక్కదాన్ని ఆకర్షిస్తే, మరలా నీ వద్దకు వచ్చినప్పుడు ఒక గుంపుగా వస్తాం, ఒక సమూహముగా వస్తాం, ఒక సంఘముగా మార్చి అనేక మందిని నీ వద్దకు నేను తీసుకొస్తాను అంటుందన్నమాట. దాని అర్థం ఇప్పుడు అర్థమైంది, అర్థం అవ్వలేదా? ఏమంటుంది? ఎంతమందిని ఆకర్షించమంటుంది? నన్నొక్కదాన్ని ఆకర్షించి చాలు. నేను సంఘానికి వచ్చి మళ్ళీ ఊపుకుంటూ వచ్చి ఊపు వెళ్ళిపోయే రకంలాగా ఉన్నావు. నన్నొక్కదాన్ని బాగు చేస్తే, నన్నొక్కడిని బాగు చేస్తే నేను అనేక మందిని రక్షించి బాగు చేసి మేమందరము కూడా మళ్ళా నిన్ను ఎదుర్కోవడానికి లేదా నీ సంఘంలో చేరడానికి అనేక మందిని తీసుకొచ్చి ఒక సైన్యంలాగా వస్తాం, అనేక మందిగా వస్తాం. కాకపోతే ఫస్ట్ నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నా ప్రాణప్రియుడా నన్ను చెప్పాలి నన్ను అందరూ చెప్పాలి నన్ను. బైబిల్లో ఎక్కడైనా జరిగిందా ఇది? ఒక్కరిని ఆకర్షిస్తే అనేక మందిగా ఎలా మారుతారు? ఒక్కరిని రక్షించుకుంటే అనేక మంది ఎందుకు వస్తారు? ఒక్కరిని పట్టుకుంటే అనేక మంది ఎందుకు వస్తారు? ఏంటి భయంకరమైన పాపిని ఒక్కరిని రక్షిస్తే అనేక మందిని ఆడు మార్చగలడా? ఆడు తీసుకురాగలడా? లేదా ఆమె తీసుకురాగలదా? ఒక్క జీవితాన్ని చూపించాలని నేను మీకు ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథములో ఏంటి 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడుతుంది. రండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము కొద్దిసేపు ఇక్కడ ధ్యానం చేద్దాం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 2, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము. అలా తీసి పెట్టుకున్నారా? నా వైపు చూడండి. ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి చరిత్ర, చాలా నేర్చుకోవలసిన విషయాలు, ప్రతి విశ్వాసి నేర్చుకుని చేయవలసిన అంశాలు ఉంటాయి. అమ్మా నా వైపు చూడరా తల్లి. అది ఒక ఊరు, ఆ ఊరు పేరు యెరికో. చెప్పండి, మాట్లాడాలి మీరు, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఓ పాయింట్ సౌండ్ పెట్టండి, 2 పాయింట్లు పెట్టండి, 3 పాయింట్లు పెట్టండి, 4 ఎట్టండి, 10 పాయింట్లు ఎట్టండి. తగ్గిందేటి? పెరగాలి సౌండ్, గట్టిగా చెప్పండి, ఉత్సాహంగా ఉండండి. ఆ ఊరి పేరు యెరికో. ఆ ఊరిలో ఒక లేడీ ఉంది, ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు రాహాబు. ఆమె పేరు ఏం పేరు? రాహాబు. ఆమె గురించి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. కొన్ని క్లుప్తంగా మాట్లాడదాం. ఇప్పుడు చదువుదాం రండి, 2వ అధ్యాయం మొదటి నుంచి. యెరికోను చూడడని వారితో చెప్పి వారు వెళ్ళి, ఆగుదాం అయ్య గారు, ఒక్క నిమిషం ఆగుదాం, అలాగే ఉంచండి బైబిల్. నా వైపు చూడండి అమ్మా, ఇంకా నా వైపు చూడండి, తర్వాత చౌదరి గారు నా వైపు చూడండి. ఆమె పేరు ఏం పేరు అక్క? గట్టిగా చెప్పండి. రాహాబ్. రాహాబ్ అనే పేరుకి అర్థం ఏంటంటే విశాలత. రాహాబ్ అనే పేరుకి మరొక అర్థం ఏంటంటే గర్వం. ఈమె ఏం చేస్తుందంటే పగలో ఆహారం అమ్ముకుంటుంది. బ్రదరు, పగల ఏం అమ్ముకుంటుంది? ఆహారం అమ్ముతుంది. అందుకే ఆమె యెరికో యొక్క ప్రాకారం మీద కట్టిందంట ఇల్లు. ఆవిడ మామూలు ఆవిడ కదా అయ్యగారు. కొంతమంది హైవే పక్కన పెడతారు సరే, పూటకోళ్ళు, హోటల్లో, టిఫిన్ సెంటర్లో. మళ్ళాంటి వెళ్ళి హైవే మీద ఇల్లు కడితే ఉంచుతారండి, తీసేస్తారా? చెప్పండి బ్రదరు. వాళ్ళు ఎలాగా మాట్లాడతలేదు, డోక్రాలో ఉన్నారని ఇంకా వాళ్ళు గొడవలేసాను, మీరు వచ్చాను, మీరన్నా మాట్లాడండి. ఇప్పుడు హైవే పక్కన మనం ఇల్లు కట్టేసామనుకోండి, మన ఇల్లు ఉంచుతారా బ్రదరు? ఏం చేస్తారు? కానీ ఆవిడ యెరికో చుట్టూ ప్రాకారం ఉంటే, ప్రాకారం అంటే ప్రహరీ గోడ, కాకపోతే మనకులాగా సన్నగా ఉండదు. ఈ పక్కన 2 బస్సులు, ఈ పక్కన 2 బస్సులు వెళ్ళిపోయేంత ఎడల్పుగా ఉంటుంది. అంటే 4 అంత ఎడల్పుగా ఉంటుంది ప్రాకారం. దాని మీదే ఇల్లు కట్టిందంటే ఆవిడ మామూలు ఆవిడ పెద్ద బ్యాక్గ్రౌండే ఉంది ఆవిడకి. రాజకీయ బలం, రాజుల బలం, సైనిక బలం, అన్ని బలాలు ఉన్నాయి. పగలు ఏం చేస్తుందంటే ఆహారం అమ్ముకుంటానని పర్మిషన్ తీసుకుంది. ఎవరో చెప్పండి రా చెల్లి, ఎవరో? రాహాబు. కానీ రాత్రి అయితే ఒళ్ళు అమ్ముకుంటుంది, పగలేమమ్ముతుంది? ఆహారం అమ్ముతుంది, ఫుడ్. నైట్ అయితే మాట్లాడాలి మీరు, ఒళ్ళు అమ్ముకుంటుంది, వేశ్య. అంటే ఈవిడ జీవితం పగలొక రకంగా ఉంటుంది,
రాత్రి ఒక రకంగా ఉంటుంది. వెలుగున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, చీకటి అయితే ఒక రకంగా ఉంటుంది. ఈ లోకంలో మనలో చాలా మంది మందిరంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, మందిరంలో లేకుండా బయటకు వెళ్ళిపోయినప్పుడు ఫ్రెండ్స్తో ఉంటే ఒక రకంగా ఉంటాం. అమ్మా నాన్నలు ఉంటే పిల్లలు ఒక రకంగా ఉంటారు, కాలేజీకి వెళ్తే మాట్లాడరే ఒక రకంగా ఉంటారు. అందరూ ఉన్నప్పుడు మాట్లాడే మాటలు ఒక రకంగా ఉంటాయి, ఎవరో లేకపోతే ఒంటరిగా ఉంటే మాట్లాడే మాటలు, చూసే చూపులు, చేసే పనులు ఒక రకంగా ఉంటాయి. ఈ లక్షణం ఎవరు తెలుసా? రాహాబుది. ఆ ఊరు కూడా అటువంటిదే, ఆవిడున్న ఊరు కూడా అటువంటిదే. ఆ ఊరి పేరు ఏం పేరు చెప్పాను? ఎరుకో. ఎరుకో అండి బయటికి రమ్యంగా కనపడే పట్టణం అంట. బయటికి ఎలా కనపడుతుంది బెదరా? చాలా బాగా కనపడుతుంది. మీకు వచనం చూపిస్తాను చూడండి రుజువు కోసం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. యెహోషువ గ్రంథం ముయ్యొద్దు, మళ్ళా వద్దాము, ఓ మాట చదవండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. చూడండి చూడండి, పట్టణం ఎలాగుందంట బ్రదర్ గారు? అద్దుగో పట్నం బాగుందంట బ్రదరు. చూడడానికి చాలా రమ్యంగా, బ్యూటిఫుల్గా, సూపర్గా ఉంది. కానీ లోపల, భూమి లోపల ఉన్న నీళ్లు మంచివి కాదు. నీళ్లు బాగోకపోవడం వల్ల భూమిలో కూడా సారము లేదు. ఆ ఊరు తాలూకా అలాగే ఉంది, ఆ ఊర్లో ఉన్న రాహాబ్ అనే స్త్రీ కూడా అలాగే ఉంది. పట్టణం చూడడానికి ఎలాగుందక్క? అమ్మా మీకు రెఫరెన్స్ ఇస్తే భయంకరంగా చదివేస్తారక్క, ఇంటికే చదువుకుందరు. కానీ పట్టణం ఎలాగుంది బ్రదరు? చెప్పండి చెప్పండి. మీ అయ్యగారు చెప్తున్నారు. ఎలాగుంది బ్రదరు? రమ్యంగా. అంటే బాగుంటుందా బాగోదన్నా? సూపరు. నీళ్లు బాలే. ఈ రాహాబు కూడా అందగత్తే. పగలకే పబ్లిక్ ఏమో వడ్ల వ్యాపారం, భోజనం అమ్ముకుంటుంది, ఆహారం అమ్ముకుంటుంది. నైట్ అయితే ఒళ్ళమ్ముకునే వేశ్య. ఒక మాటలో చెప్పాలంటే 2 షేడ్స్ ఉన్నాయి. ఊరు అలాగే ఉంది, మనిషి మీరు మాట్లాడతలేదు మీరు. ఊరు అలాగే ఉంది. ఎరుకు ఎలాగుంది? పైకి చాలా బాగుంది, నీళ్లు బాలే. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది అంటారు మనిషి మంచోడే, గుణమే డాష్. పిల్ల బయటికి అందంగానే ఉంటది, బుద్ధే డాష్. మీరు పూజ చేయొచ్చు కదా. పిల్లోడు బాగానే ఉంటాడు చూడడానికి, చేసే పనులే. ఎప్పుడు వెళ్ళదు సాక్షి ఇటువంటి వాళ్ళు పైకి బాగానే కనపడతారు, కానీ వాళ్ళ పనులు బాగో. ఎరుకో బయటికి రమ్యంగా ఉంది, లోపల నీళ్లు బాలేవు, నేలలో సారము లేదు. రాహాబ్ అనే స్త్రీ పైకి అందంగానే ఉంది, పగలంతా యాండి అన్నదాతలా కనపడుతుంది, పూటకోళ్ళ తల్లిలా కనపడుతుంది, ఆహారం పంచిపెట్టేదానిలా కనపడుతుంది, అనేక మందికి దాహం తీర్చే కనపడుతుంది. కానీ రాత్రి అయితే ఆవిడ రూపం వేరు, ఆవిడ వ్యాపారం వేరు, ఆవిడ జీవితము వేరు. ఇక్కడ ఒక నిమిషం ఆగి మనం పాఠం నేర్చుకోవాలి. ఈ ఎరుకో పట్టణం లాగా, రాహాబు లాగా మనం ఉండకూడదు. అర్థమైందా బ్రదర్? ఫస్ట్ పాయింట్ నేర్చుకోవాల్సింది ఇదే. అంటే పగలొక రకంగా, రాత్రి ఒక రకంగా మనము ఉండకూడదు. మనుషుల ముందు ఒక రకంగా, మనిషి వెనకాల ఒక రకంగా ఉండకూడదు. మీలో కూడా చాలా మంది బంధువులకు చూసే ఉంటారు, స్నేహితులను చూసి ఉంటారు. పైకి అంటారు ఏమైంది, ఏమైంది బ్రదరు, ఏమైందమ్మా అని అడిగితే మీరు అన్నీ చెప్తుంటే అలాగే జాలిగా మాట్లాడతారు బ్రదరు. అయ్యో పాపం నీకు ఎంత కష్టం వచ్చిందిరా, నీలాంటి దాన్ని కొడతా కాడికి చేతులకు వచ్చినాయిరా, నువ్వు కాబట్టి కాపురం చేస్తున్నావు, అదే నేనైతేనా అని వదిలేదును. చాలా జాలిగా మాట్లాడింది, చాలా ప్రేమగా మాట్లాడింది. ఆవిడ వెళ్ళిపోయాక ఏమంట తెలుసా? దానికి అలాగే జరగాలి, అది మామూలుది కాదు, ఆడికి అలాగే జరగాలి. అంటే మన ముందు ఒక రకంగా ఉంటున్నారు మనుషులు, మనం వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడండి అన్నా ఒక రకంగా ఉంటున్నారు. ఎరుకు పైకి రమ్యంగా ఉంది, లోపల నీళ్లు బాలేవు. రాహాబు పగలంతా చాలా బాగా ఉంటుంది, రాత్రి అయితే పనులు బాలేవు. అమ్మ వింటున్నారా? ఇక్కడ ఎవరైనా అటువంటి వాళ్ళు ఉన్నారా?
నిజం చెప్పండి, మీ అమ్మగారు ముందు ఎలాగున్నారో, ప్రార్థనలో ఎలాగున్నారో, మీ అమ్మగారు మీ నాన్నగారు లేనప్పుడు కాలేజీకి వెళ్ళే కూడా అలాగే ఉంటారా పిల్లలు? అక్కడ డైలాగులు వేరు, అక్కడ మాటలు వేరు, అక్కడ ప్రవర్తన వేరు, అక్కడ నడవడిక వేరు. అవునంటారు కదంటారు బ్రదర్? లేరంటారు ఇటువంటి వాళ్ళు? పైకి ఒక రకం మాట్లాడరక్క, లోపల ఒక రకం. ఇలా ఉండకూడదు. అటువంటి జీవితం జీవిస్తుంది ఎవరో? రాహాబు. రాహాబు అనే పేరుకి అర్థం ఏం చెప్పాను? విశాలత. మరొక అర్థం ఏం చెప్పాను? గర్వం. ఆవిడ ఊరి పేరు ఏం పేరు చెప్పండి చెప్పండి. ఎరుకు చూడడానికి ఎలా ఉంటుంది? రమ్యంగా ఉంటుంది. నీళ్లు బాగుంటాయా? నేల బాగుంటుందా? నేను అడుగుతున్నాను, మీరు ఎటువంటి వాళ్ళు? వాక్యం అద్దం లాంటిది. నేను అద్దం తెచ్చాను, చూపిస్తున్నాను మీకు. ఎక్కడన్నా తేడా ఉంటే పౌడరు తల అంటే చదువుకోండి అంతే. నా మీద మాత్రం కోపము పెట్టుకోకండి. వాక్యం అద్దం. నువ్వు ఎలాగున్నావో నీకు చూపిస్తుంది, నేను ఎలాగున్నానో నాకు చూపిస్తుంది. ఇక్కడ నేను బోడు గొప్ప కౌరులు చెప్పొచ్చు. ఓయ్, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఒక్క భార్య ఉండాలని ఇక్కడ చెప్పి, యాండి మా ఊరు నాకు అసలు భార్య ఉండగా చీరాల్లో ఒక ఆవిడ్ని, రాజమండ్రిలో ఒక ఆవిడని పెట్టుకున్నాను అనుకోండి, నా బ్రతుకు మీకు తెలియదు. కానీ అమ్మ వినాలి, నా దేవుడు తెలియదా? మీరేమన్నా కర్ణపిశాసి, అఘోరా ఇటువంటి ఏం ప్రాక్టీస్ చేస్తున్నారా? అలాగే చూస్తున్నారు నా ఎంక. నా వీక్నెస్ చెప్పాను, మీరు చెప్పకపోతే రిప్లై లేకపోతే ఏమాగిపోద్ది అక్క? సప్లై ఆగిపోద్ది. చెప్పండి, మీకు దండం పెడతాను. నేను ఏం చేస్తున్నానో దేవుడికి తెలియదా? నువ్వేం చేస్తున్నావో దేవుడికి తెలియదా? నేనేం చూస్తున్నానో దేవుడికి తెలియదా? నువ్వేం చూస్తున్నావో దేవుడికి తెలియదా? ప్రార్థన గుడిలో బైబిల్ని చక్కగా చూస్తున్నాం, ఇంటికి వెళ్తే మాత్రం ఇది కాదు, బైబిల్ కాదు, అంతమానం చూసేదేంటి? సెల్లో, ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను ఎన్ని చూస్తూ ఉంటారో. లేరా అక్క ఇటువంటి వాళ్ళు? అమ్మ ముందు ఉత్తమ విద్యార్థుల్లాగా యాక్ట్ చేస్తారు, అయ్యగారు ముందు అయ్యగారండి వందనాలండి, వెనకాల పంగనామాలండి. మీ ఊరు మాట కాదు బెదరు, మా ఊరు మాట చెప్తున్నాను, మీరు అందరూ ఉత్తమ విద్యార్థులు. ఇలా ఉండొచ్చా? లోపల ఒక రకంగా, బయటకు ఒక రకంగా, మందిరంలో ఒక రకంగా, ఒంటరితనంలో ఒక రకంగా ఉంటే దాన్ని వేషధారణ అంటారు. దాన్ని ఏమంటారు బెదరు? వేషధారణ అంటారు. ఎరుకో అలాగే ఉంది, ఎరుకోలో ఉన్న రాహాబు అలాగే ఉంది. ఈ లోకంలో కూడా చాలా మంది అలాగే ఉన్నారు. దేవుడు మందిరంలో ఒక రకంగా ఉంటారు, బయటికి వెళ్తే ఒక రకంగా ఉంటారు. మీ ఊరోళ్ళ గురించి నాకు తెలియదు కానీ బెదరు, మా ఊర్లో కొంతమంది ఏం చేసా, ఆదివారం అయితే దేవుణ్ణి సన్నిధిలో ఉంటారో, సోమవారం నుంచి శనివారం దాకా సాయంత్రం ద్రాక్ష తోటలో ఉంటారు. వాళ్ళు ఉందా మీ ఊర్లో ద్రాక్ష తోట? ద్రాక్ష తోట అంటే ఏంటి? మరలా ఆదివారం బైబిల్ పట్టుకుని తెల్ల సొక్కేసి వచ్చేస్తాడు సంఘ పెద్ద, యూత్ లీడరా, క్వైరు. మరలా మరలా సాయంత్రం అయిపోతే ద్రాక్ష తోట. మందిరములోనేమో దేవుడి పాటలు, ఇంటికి వెళ్తే తొలిపేసుకునే సినిమా పాటలు. మీ ఊరు మాట కాదు, మా ఊరు మాట చెప్తున్నాను. లేరా? క్రిస్మస్ దేవుడి పాటలు, కాలేజీ ఫంక్షన్లో లేరా? ఉండొచ్చా అక్కలగా? మాట్లాడరే? తగిలేతనా ఎక్క దెబ్బలో? మీరు టైటిల్ చూసుకున్నారా? ఉపవాస చెప్పరే? వాక్య ఉపదేశం. ఉపదేశం అంటే కొంచెం గట్టిగా ఉంటుంది. మెసేజ్ మసాజ్ లాగా ఉండకూడదంట, వ్యాక్సిన్ లాగా ఉండాలంట. మెసేజ్ ఎలా ఉండాలి బెదరు? మెసేజ్ లాగా ఉండకూడదు, నిద్ర వచ్చేద్ది నొక్కి నొక్కి. వ్యాక్సిన్ కొడితే గడ్డ జ్వరం అన్నీ వచ్చేద్ది, కాదు జబ్బు లేకుండా ఉంటుంది. వినండి, రాహాబు పేరుకి అర్థం ఏంటి? విశాలత. బాగా చెప్పారు రా చెల్లి. ఇంకో అర్థం ఏంటి? గర్వం. ఆవిడది ఏ ఊరు? ఎరుకో. పైకి ఎలా కనపడుతుంది ఎరుకో పట్టణం? రమ్యంగా కనపడుతుంది. నీళ్ళు ఎలాగున్నాయి? తాగడానికి పని చేస్తాయా? వ్యవసాయానికి పని చేస్తాయా? వండుకోవడానికి పని చేస్తాయా?
నేను అడుగుతున్నాను, మీరు బయటకు బాగానే కనపడుతున్నారు, మీ అమ్మకి పని చేస్తారా మీరు? మీ అమ్మగారికి ఏమైనా కానీ తెడ్డు తిప్పే దాంట్లో, వండే దాంట్లో, కడిగే దాంట్లో ఏమైనా పని చేస్తారా? ఉతికే దాంట్లో పని చేస్తారా? కొంతమంది పిల్లలు ఉంటారు, బొబ్బ చెట్లాగా దిగుతారు, కొబ్బరి చెట్లాగా. అమ్మకు ఉపయోగపడరు, నాన్నకు ఉపయోగపడరు, సంఘానికి వస్తే సేవకుడికి ఉపయోగపడరు, దేవుడికి. ఎరుకులు నీళ్లున్నాయి బెదరో, ఎరుకులు ఏమున్నాయి కానీ దేనికి పని చేయు? తాగడానికి పని చేయు. వ్యవసాయానికి మాట్లాడతలేదు మీరు. కొంతమంది ఉంటారంటే ఉంటారంతే. రేషన్ కార్డులకి మనం ఉన్నామంటే మన ఇంటికి ఉపయోగపడాలి. మన అమ్మకే, మన నాన్నకే, మన దేవుడికి, మన సంఘానికి, మన యాజకులకి ఏమవ్వాలి? ఉపయోగము. ఎరుకోలో నీళ్లు ఉన్నాయంటే ఉన్నాయి. చదవరు కదా ఇందాక, కొన్ని మరలా చదవండి. 2:19, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. పట్టణపు వారు, పట్టణమున చోటు రమ్యంగానే ఉంది, కనబడుతుంది, నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి ఏమైపోతుందండి బెదరు? నిస్సారమైపోతుంది. సారమైన భూమి కూడా ఏమైపోతుంది? ఒక్కొక్కరు ఉంటారు ఇంటికి, ఆడి వల్ల బీరువా ఖాళీ అయిపోద్ది, జేబు ఖాళీ అయిపోద్ది. అమ్మా వింటున్నారా? ఒక్కొక్కరు చేసే పనులకి ఆరోగ్యం కూడా పోద్ది. ఈ మధ్యన బాగానే ఉండేవాడు కదా, ఇలాగ అయిపోయేటంటే బీపీ, షుగరు, అన్ని అల్సరు, క్యాన్సర్ అట్లా పండు వచ్చేసినట్టు. అంటే ఇంకే నా పాపాన్ని నేనే కన్నాను కదా, వాళ్ళ వల్ల నాకేమి లేదు. కొంతమంది పిల్లలు ఉన్నారంటే ఉన్నారు, రేషన్ కార్డులో కొండలో ఉన్న బొవ్వ అంతా తినేయడానికి ఉపయోగపడతారు, కానీ అమ్మకి అన్నం పెడతాకు ఉపయోగపడరు, నాన్నకి పని చేయడానికి ఉపయోగపడరు. అమ్మా వింటున్నారా? మందిరంలో ఉన్నారా అంటే అబ్బో మా సంఘం పెద్దే. ఉన్నారా? పాట పాడతారా? రాదు. ప్రార్థన చేస్తారా? రాదు. అంతేగాని వాక్యం చెప్తారా? రాదు. అయ్యగారికి ఏం తోడుగా ఉంటారా? రారు. ఉన్నారా ఆ సంఘం? ఉన్నాడా? మరి ఎందుకు? దేవుడికి ఉపయోగపడక, దైవజనుడికి ఉపయోగపడక, అక్కడ ఇంట్లోనూ సెపరేటరా. ఆ సెల్ అనుకుంటుంది, వచ్చినప్పుడు తింగరోళ్ళ ఉన్నావు అనుకున్నాను. బాబా బాధ చేస్తున్నా నువ్వు. మంచి మాటలు ఇవి తీసుకోండి. నీళ్లున్నాయి, ఉపయోగం లేదు, పైగా ఉన్న సారాన్ని నిస్సారము చేసేస్తాను. కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది సంఘస్థులు ఉంటారు, కానీ సంఘానికి ఉపయోగపడరు, ఇంటికి మాట్లాడతారు. మీరు సంఘంలోనంట 3 రకాల గొర్రెలు ఉంటాయంట బ్రదరు. అడ్డు గొర్రెలు, గుడ్డు గొర్రెలు, గొడ్డు గొర్రెలు. చెప్పండి సారి. అడ్డు గొర్రెలు చెయ్యరు, చేసేవాడిని చేయనివారు, అడ్డం, అన్నిటికీ అడ్డమాడు. కూటం పెడదాం అంటే ఇప్పుడు కూటమి ఎందుకు? వేసవకాలం రేకు షెడ్, వర్షాకాలం అంటే ఇప్పుడు ఎందుకు కూటం వర్షం, శీతాకాలం పెడదాం ఎందుకు చలి, అన్నిటికీ అడ్డమేయడు. ఏ గొర్రె ఇది? అడ్డు గొర్రె. ఇంకోటి గుడ్డు గొర్రె అంట. ఎన్ని మంచి మాటలు చెప్పు, ఎంత ప్రయాసపడు, అయ్యగారి కష్టపడికి కనపడదు, సంఘం ఎంత కష్టపడినాడికి ఏమి కనపడదు. అది ఏ గొర్రె? గుడ్డు గొర్రె. ఇంకో గొర్రె గొడ్డు గొర్రె, గొడ్డుమూతి గొర్రె. ఎన్ని సంవత్సరాలు మేత తింట తప్ప ఒక పిల్లని కూడా కందవు. గొర్రెలు మేత తిని ఏం చేయాలి బెదరు? మాట్లాడండి, ఏమనుకోండి. పిల్లలు కనాలి కదా, కనకుండా ఉంటే ఏం ఉపయోగం? కొంతమంది వస్తారు వెళ్తారు తప్ప ఇంకొకరిని సంపద. సరే, అసలు విషయానికి వస్తున్నాం. ఎరుకో పట్టణం పైకి బాగానే ఉంది, కానీ నీళ్లు బాలేవు. బాగోకపోవడమే కాదు, ఉన్న సారాన్ని కూడా ఏం చేసేస్తున్నవి? నిస్సారము చేసేస్తాం. చాలా మంది అలాగే ఉంటాం. చాలా మంది మనలో పైకి బాగానే ఉంటాం అమ్మా, కొంతమంది బయటికి అంతా బాగానే ఉంటాం, బయటికి కనపడే అంత నిజమో కాదు. ఏంటి, బయటికి వాపు కూడా బలంగానే కనపడద్ది. ఏదో తగిలేసింది అనుకో బెదరు, గుచ్చుకుంది అనుకోండి, ఇంత లావు కాసిపోద్ది. అరే బలే ఉందిరా, కండొచ్చిందిరా, బలం వచ్చిందంటమా. మరి ఇంత లావు వాసింది కదా, అది బలం కాదు, అది బలుపు కాదు, అది వాపు. అవునా కదా? దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అమ్మ వింటున్నారా? బయటికి బాగానే ఉంది, కానీ ఏమో ఉపయోగమో లేదు. అలాగే వేసినటువంటి రాహాబు పగల ఒక రకంగా ఉంటుంది, రాత్రి ఒక రకంగా ఉంటుంది. పగల ఏమమ్ముతుంది? ఆహారం. రాత్రి అయితే
ఒళ్ళు అమ్ముకుంటుంది, వేశ్య. ఆమె పగలు కనపడేట్టు రాత్రి కనపడదు, రాత్రి కనపడేట్టు పగలు కనపడదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరినో మెప్పించడానికి ప్రజల ముందు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒక రకంగా మనము ఉండకూడదు. మందిరంలో ఒక రకంగా, బయట ఒక రకంగా ఉండకూడదు. అమ్మా వింటున్నారా? స్కూల్లో ఒక రకంగా, అమ్మా ఇంట్లో ఒక రకంగా, స్నేహితుల దగ్గర ఒక రకంగా మనము ఉండకూడదు. నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను సబ్జెక్ట్. ఇక్కడ దాకా అర్థమైంది కదా మీకు? మాట్లాడాలి మీరు. అర్థమైంది కదా? ఎరుకో పై కనపడేట్టు లోపల లేదు, రాహాబు పగల కనపడేట్టు రాత్రి లేదు. సరే, ఇప్పుడు ఆ ఊర్లోకి యెహోషువ గారు పంపిన దేవుని పనోళ్ళు, వేగులు చూడడానికి వచ్చిన వారు వచ్చారు. ఎవరొచ్చినా, ప్రపంచంలో ఎవరొచ్చినా ఒక ఇంటికి గేట్ ఉండదు. ఆ ఇంటికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఒక ప్లేస్కి ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడ నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు అడగరు. ఏంటా ప్లేసు? హోటల్కి వచ్చిన వాడిని ఏ ఊరి నుంచి వచ్చావు, రాజమండ్రి వచ్చావు అడుగుతారా? మేము వస్తాం, నేను ఏలూరు దగ్గర ఆగాం బెదరు, అక్కడ మేము ఏదో చిన్న టిఫిన్ చేసాము, కాఫీ తాగాం. మా అడ్రస్ అడగలేదు వాళ్ళు, మా ఆధార్ కార్డు అడగరు. ఎందుకని? జనం వస్తే చాలు అనుకుంటారు. అవునా కదా? అలాగే వేసి కూడా నువ్వు ఏ ఊరు, మీ నాన్న పేరు ఏం పేరు, మీ వంశం ఏంటి అడుగుతుందా? మాట్లాడాలి మీరు, అడగదా? ఈ రెండింటికి ఎవరైనా వెళ్ళొచ్చు. అందుకే వేగులు వారి మిగతా వాళ్ళు ఎవరింటికి యాక్సెస్ లేదు, వెళ్ళడానికి ఎంట్రన్స్ లేదు. కానీ ఈవిడింటికి వెళ్ళొచ్చు. ఎందుకని? పగలు వెళ్తే ఒక అందుకు వెళ్ళాక అనుకుంటారు, రాత్రి వెళ్తే ఇంకో అందుకు వెళ్ళి అనుకుంటారు. కాబట్టి వీళ్ళు ఎవరు ఇల్లు ఎన్నుకున్నారంటే వెళ్ళడానికి, రాహాబ్ అనే స్త్రీ ఇంటికి వెళ్ళడానికి ఎన్నుకుని వెళ్తే ఇంటెలిజెన్సీ వ్యవస్థ గట్టిగా పనిచేసింది వాళ్ళది. ఎవరు వస్తున్నారో, ఎవరు ఎందుకు వస్తున్నారో, ఏ దేశం వాళ్ళు, ఈ ఇంటెలిజెన్స్ లో రిపోర్ట్ ఏమొచ్చిందంటే వాళ్ళు శత్రు దేశం వాళ్ళు, రేపో మాపో యుద్ధానికి వస్తే మన మీదే ఎదురు తిరిగే రకము, వేగు చూడడానికి వచ్చారు, గుట్టు పట్టుకెళ్ళడానికి వచ్చారు, సామర్థ్యం చూడడానికి వచ్చారు, బలాబలాలు తీసుకు వచ్చారు. వాళ్ళని వెళ్ళకూడదు, గేటు దాటక ముందే చంపేయాలి అని చెప్పి కొంతమందిని పంపించి వాళ్ళని పట్టుకోండి అన్నారు. ఇప్పుడు ఇంతకీ ఇద్దరు ఎక్కడ ఉన్నారు? చెప్పాలి. ఎవరింటికాడ ఉన్నారు? రాహాబు ఇంటికాడ ఉన్నారు. వాళ్ళు వచ్చి డోర్ కొట్టి, అమ్మాయి రాహాబు, నువ్వు ఎవరిని చేర్చుకున్నా మాకు అభ్యంతరం కాదు, కానీ ఇదిగో ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు మనోళ్ళు కాదు, పగోళ్ళు. వాళ్ళ వల్ల మనకు, మన దేశానికి చాలా ప్రమాదం ఉంది, వాళ్ళని అప్పగించు అంటే ఆవిడ చాలా తెలివైందండి. రాహాబు అందగత్తే కాదు, తెలివైంది కూడా, జ్ఞానం కలిగింది కూడా. కొంతమందికి తెలివి ఉంటే అందం ఉండదు, కొంతమందికి అందం ఉంటే తెలివి ఉండదు. ఒక ఇంట్లో చూడండి, పిల్ల బాగానే ఉంటది, వాళ్ళ నాన్న అంటాడు నేను లేరని చెప్పే అంటే, ఏమ్మా మీ నాన్నగారు అంటే, మా నాన్న లేరని చెప్పమన్నారండి అంటది. పిల్ల బాగానే ఉంది, తెలుగుగా ఉందా, తెల్లగా, కానీ తెలివి లేదు. కొంతమందికి తెలివి ఉంటే అందం ఉండదు, అందం ఉంటే తెలివి ఉండదు, ఈ రెండు ఉంటే ఆరోగ్యం ఉండదు, ఏదో లోపం ఉంటుంది. కానీ రాహాబుకి అందం ఉంది, ఆరోగ్యం ఉంది, చెప్పరేటి తెలివి కూడా ఉంది. అయ్యా మీరు చెప్పిన మాట నిజం, ఎంతోమంది వస్తారో వాళ్ళు వచ్చారు, అర్థమైందండి మాకు కూడాను, వాళ్ళు మనోళ్ళు కాదని అర్థమైందండి. అయితే మీరు తెలుసుకున్న సమాచారం నిజమే, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమే, వాళ్ళు మీరు అన్న వాళ్ళే, పగవాళ్లే, శత్రువు వాళ్ళే, వేగు చూసేవారే, వాళ్ళు వచ్చిన మాట నిజమే. కానివ్వండి ఆ టిఫిన్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారండి. మీరు ఇప్పుడే తరిమేస్తే, గడప దాటక ముందే, తలుపు వేయక ముందే మీరు వాళ్ళని ఏం చేసుకోవచ్చు, పట్టేసుకోవచ్చని చక్కగా సమయానుకూలమైన జ్ఞానముతో ఏం చేసిందంటే ఒక అందమైనటువంటి అబద్ధము చెప్పింది. అమ్మా మగోళ్ళు అబద్ధాలు చెప్తే తమ్ముడు కష్టంగానే మనం దొరికేస్తాం ఎక్కడ ఇక్కడ కదా, అవునంటారా కదంటారా? ఇవాళ అబద్ధం చెప్తాం, మొన్న ఎక్కడికి వెళ్ళావంటే ఎక్కడికి వెళ్ళాను, సుదర్శన గారి ఇంటికి వెళ్ళాను అంటాను. వారం రోజుల తర్వాత అయితే ఈ మొన్న మాట మర్చిపోయి ఈ మాటల్లో మొన్న ఏం చేస్తాను నేను రాజమండ్రిలో అంటున్నాం, అసలు విషయం బయటెట్టేస్తాం మనం. ఆడవాళ్ళు అబద్ధం చెప్తే అలా కాదు బెదరు, గోడ కట్టినట్టే ఉంటుందంట. మనం అబద్ధం ఆడితే తడికే, అన్నీ కన్నలే. అలాగే చెప్పింది ఆవిడ, భలే చెప్పింది కదా. వచ్చిన మాట నిజమే, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, వాళ్ళు వచ్చిన మాట కూడా కరెక్టే, అన్నీ చెప్పి వాళ్ళని నమ్మించి అంటుంది లాస్ట్. ఇప్పుడే వెళ్ళిపోయారు. తెలివి. మనిషికి జ్ఞానం ఉండాలి అమ్మా, మనిషికి ఏముండాలి? జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి. వెంటనే తేడా వచ్చి లోపలికి వచ్చి సోదా చేస్తే ఆమె ప్రాణమే పోతుంది. ఏం పోతుంది? ప్రాణమే పోతుంది.
మరి ప్రాణాలకు తెగించి ఎందుకు కాపాడింది? ఇక్కడి నుంచి అసలు సబ్జెక్ట్. వాళ్ళ కోసం, సేవకుల కోసం, దేవుని పనివారి కోసం ప్రాణాలు అడ్డం పెట్టింది ఏంటి? అసలు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. మొన్నటి దాకా రాహాబు పగల ఆహారం అమ్మేది, రాత్రులు ఒళ్ళమ్మేది. కానీ ఎవరు చెప్పారో సువార్త? ఆ ఊరికి సువార్త వెళ్ళింది బ్రదర్. యెహోవా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, యెహోవా దేవుడు ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, మామూలుడు కాదు గొప్పోడని సువార్త వెళ్తే అప్పుడు వారి గుండెలు కరిగిపోయాయి. అందరి గుండెలు ఎలాగొన్నా కానీ ఆమె గుండె మారింది, మనస్సు మారింది. అప్పుడు ఆకర్షించబడింది. ఎవరో చెప్పలే, ఎవరో రాహాబు. అప్పటి నుంచి రాత్రులు వ్యాపారం మానేసింది ఆవిడ, వ్యభిచారము మానేసింది. ఆవిడ ఒకటి అనుకుంది, ఎప్పటికైనా దేవుడు ఈ దేశాన్ని వారికి ఇస్తాడు, నేను ఈ దేశంలో ఉండాలి, ఆ దేవుని రాజ్యములో ఉండాలి, వారితో ఉండాలి. ఛీ, ఎదవ బతుకు, పాపిష్టి బ్రతుకు, అల్పకాల సుఖం కోసం, క్షణికమైన వాటి కోసం ఇప్పుడు దాకా నా దేహాన్ని పాడు చేసుకున్నాను, ఇక మీదట అలాగ ఉండకూడదు అని అనుకుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఆమె మారు మనసు పొందిందండి. ఆమె ఏం పొందింది? మారు మనసు పొందింది. ఇప్పుడు అవసరమైతే నా దేవుని కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుడి బిడ్డల్ని కాపాడడం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదని ప్రాణం అడ్డమేసి చెప్పింది. వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారని. ఆవిడని నమ్మకుండా లోపలికి వస్తే, దొరికేస్తే వాళ్ళ ప్రాణాలు కూడా తర్వాత. ఫస్ట్ ఎవరి ప్రాణం పోతుంది? ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి మనం. దేవుడి కోసం అవసరమైతే మన ప్రాణమైనా ఇచ్చేయాలి, దేవుడి కోసం అవసరమైతే మన బలాన్ని ఇచ్చేయాలి, దేవుడి కోసం అవసరమైతే మన ధనాన్నైనా ఇచ్చేయాలి. యాండి, ఈ బ్రతుకిచ్చింది ఎవరు? దేవుడు. ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఈ చూపిచ్చింది ఎవరు? ఈ మాట ఇచ్చింది ఎవరు? ఈ అవయవాలు ఇచ్చింది ఎవరు? మాట్లాడిన బ్రదరు. మరి అన్ని ఇచ్చిన దేవుడికి నువ్వేమిచ్చావు? నువ్వేం చేశావు? దేవుడు నిన్ను రక్షించుకున్నాడు కదా, నిన్ను ఆకర్షించుకున్నాడు కదా, తన యొద్దకు రప్పించుకున్నాడు కదా, తన సంఘంలో చేర్చుకున్నాడు కదా, నిన్ను నమ్మి తన బిడ్డగా పెట్టుకున్నాడు కదా. మరి నువ్వేం చేస్తున్నావు దేవుడి కోసం? మీ కళ్ళ ముందున డాక్టర్ బాబు 2 కాళ్ళు పనిచేయు, కిడ్నీ కడుపులో ఉంది, వెన్నుముక ఆపరేషన్ జరిగింది, చెవిలో ప్రాబ్లం ఉంది, నా మోకాళ్ళ కింద స్పర్శ ఉండదు, పాదం ఎలా పడిపోద్ది, నాకు 2 కాళ్ళు పని చేయకపోయినా, కిడ్నీ కడుపులో ఉన్న బలహీనత అన్నీ ఉన్నా, నేను క్రీస్తు కోసమే పరిగెడుతున్నాను. మై రేస్ ఫర్ క్రైస్ట్, నా పరుగు క్రీస్తు కోసమే. అంటిల్ మై లాస్ట్ బ్రెత్, నా ఆఖరి శ్వాస వరకు యేసయ్య కోసమే. సేవకు వచ్చినప్పుడు అడిగాను, ప్రభువా నేను వాక్యానికి వెళ్ళి వాళ్ళు అన్నం పెడితే తినేసి వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకుంటే నేను బాగుపడతాను, అలాగైతే నన్ను వాడుకోకు, అలాగైతే నీ రాజ్యానికి ఉపయోగం ఉండదు, వెళ్ళిన సంఘానికి ఉపయోగం ఉండదు. నన్ను ఒక్కడిని వాడుకుంటే ఎలా వాడుకోవాలంటే వెళ్ళిన చోట కార్యాలు జరగాలి, రక్షణ కార్యాలు, స్వస్థత కార్యాలు, విడుదల, ఏదో ఒక కార్యం జరగాలి, అక్కడ నీకు మహిమ రావాలి. అలా వాడుకుంటానంటే నన్ను తీసుకెళ్ళు, లేదంటే గదిలో వదిలే, అక్కడ ప్రార్థన చేస్తాను, స్తుతిస్తాను, వాక్యం చదువుతాను అంటే దేవుడు అన్నాడు, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలంలో అడుగు పెడతాను, నేను నీతో వస్తాను, కార్యాలు చేస్తానని చెప్పాడు. అప్పటి నుంచి దేవుడు కార్యాలు చేస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 2 కాళ్ళు పని చేయకపోయినా నేనే ఎంత కష్టపడుతుంటే, తమ్ముళ్ళు బలం ఉంది, మీకు దమ్ముందే, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, చూపు ఉంది, ఏం చేస్తున్నారు దేవుడి కోసం? మీరు రోషం వస్తుందని మాట్లాడుతున్నాను. 2 కాళ్ళు పని చేయకపోయినా క్రీస్తు కోసం పరిగెడుతున్నా నేను వికలాంగున్నా, కాళ్ళు చేతులు బలం అన్నీ ఉండి యేసయ్య కోసం ఏమీ చేయలేని, సారీ మీరు వికలాంగుల. ఎన్ని రోజులు బ్రతికమన్నది కాదు, ఎంతకాలం బ్రతికమన్నది కాదు, బ్రతికిన ఒక్కరోజైన క్రీస్తు కోసం బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఉంది గతం, రాహాబుకి ఉంది గతం, మనకుంది గతం, అది చెడ్డదే, మన మంచోళమేమీ కాదు. కానీ దేవుడి గురించి విన్న తర్వాత రాహాబు ఆలోచన మారింది, పని మారింది, విధానం మారింది, బ్రతుకు మారిందా లేదా? మారింది. ఎంత అంటే నా ప్రాణం పోయినా పర్లే, దేవుని సేవకుల్ని కాపాడాలని దాచిపెట్టింది, దేవుని కోసం నిలబడింది. హల్లెలూయా.
చెల్లెలు, దేవుడు మీకు మంచి బలాన్ని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. బ్రదర్, మీరు కూడా నిలబడండి. మీరు ఏం చేయగలరా చేయండి. రాహాబు దాచిపెట్టి ఆయన పంపేసి వచ్చేగంటుంది, బ్రదర్స్ నేను చెప్తున్నాను, వాళ్ళు మరలా వస్తే మీ ప్రాణానికే ప్రమాదం. వాళ్ళు రాకముందే వెళ్ళిపోండి, ఈ కిటికీలో నుంచి నేను దింపుతాను. ఇప్పుడంటే మనకు మెస్సలు ఉన్నాయి, కానీ పాత రోజులు కిటికీలకి వెళ్తే తలుపులే ఉండే, మెస్సలో ఉండే కాదు. అందులో ఆ ఇల్లు ఎక్కడ ఉందని చెప్పాను నేను. చుట్టూ ప్రహారీ ఉంటే ప్రాకారం ఉంటే ప్రాకారం కట్టింది కదా ఇల్లు. ఏండి, రోడ్డుకి ఎంట్రన్స్ లో గుమ్మ పెట్టింది, లోయలోకి ఏమో కిటికీ పెట్టింది. చాలా తెలివైంది. ఏండి, కిటికీలో నుంచి దింపేసి అక్కడ దాక్కోండి, వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్తుందే. మీ దేవుడు గొప్పోడు, మామూలుడు కాదు. ఆయన గురించి చిన్నప్పుడు మా వాళ్ళందరూ గుండెలు కరిగిపోయాయి, వాళ్ళ ధైర్యం చెడిపోయింది. ఇదిగో నా గుండె కూడా కరిగిపోయింది. నాకు నమ్మకం ఉంది, ఎప్పటికైనా మీ దేవుడు ఏం చేస్తాడంటే ఈ దేశాన్ని మీకు ఇస్తాడు. అప్పుడు మాత్రం పని చేయాలి. నేను మీకు ఉపకారం చేశాను కదా, నా ప్రాణం అడ్డమేశాను కదా, మీకు సహాయం చేశాను కదా, అప్పుడు ఏం చేయాలి తెలుసా? చదవండి అన్నమాట. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 13 నుంచి. 11 నుంచి వస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుద్దేమో మీకు. 11 నుంచి చదవండి బ్రదర్ గారు. చదవండి గారు. అబ్బా, అబ్బా, అదిగో నేను మీకు ఉపకారము చేసి తిని కనుక చూడండి, ఆమె ఒక్కదాన్ని రక్షిస్తే ఆమె ఎంతమందిని ఆకర్షిస్తానంటుందో చూడండి, ఎంతమందిని తీసుకొస్తానంటుందో చూడండి. అక్కడ నా తండ్రియు, నా తల్లియు, నా అన్నాదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయమని. గట్టిగా చెప్పలు కొట్టండి సారి, నిద్రపోయేలా కొట్టండి. చచ్చు దెబ్బలు కాదు, ఉప్పేసి కొట్టండి. చప్పగా ఉన్నాయి, ఉప్పుగా ఉండాలి. దేవుని స్తోత్ర. నన్నొక్కదాన్ని ఆకర్షిస్తే, నన్నొక్కదాన్ని కాపాడితే నేను ఏం చేస్తాను తెలుసా? నా తండ్రి ఇంటోళ్ళని, నా తల్లింటోళ్ళని, నా అన్నదమ్ముల్ని, నా అక్క చెల్లిని, అయ్య బాబోయ్ వాళ్ళ కరుణనందను కూడా రక్షించేసుకుంటాను. అయితే మీరు మాకు మాట ఇవ్వాలి. మీకు ఉపకారం చేశాను కదా, నాకు కూడా మీరు ఏం చేయాలి? ఉపకారం చేయాలి. వాళ్ళు అన్నారు నీకు ఉపకారం చేస్తాము. అలా కాదు, ఒక ఆనవాలు కావాలి. ఏం కావాలి? అది ఎర్రని దారం ఇచ్చారు. ఏమిచ్చారు? ఎర్రని తొగర దారం. ఈ ఎర్రని తొగర దారం దేనికి గుర్తు తెలుసా? యేసుక్రీస్తు ఎర్రని రక్తానికి గుర్తు. ఆమేన్. ఈ దారం ఉన్న ఇంటికి మాత్రము మరణము రాదు. ఈ దారం లేకపోతే మాకేమీ సంబంధము లేదు. దీని అర్థమేంటి తెలుసా? యేసు రక్తం ఉన్నవాడికి నరకము రాదు, శిక్ష రాదు. యేసు రక్తము లేకపోతే మా పూచి కాదు. ఆ దారం తీసుకుందే, వెంటనే కిటికీకి కట్టింది. అంతేకాదు, ఆమె చేసిన మంచి పని చూపిస్తాను చూడండి. యెహోషువ గ్రంథం 6:25. యెహోషువ గ్రంథం 6:25. రాహాబును వేశ్య దాచిపెట్టియుండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకి కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. దేవునికి స్తోత్ర. ఒక్కత ఆకర్షించబడింది. బెదరు ఎంతమంది ఆకర్షించబడ్డారు? దేవుడు ఆమెను ఆకర్షిస్తే ఆమె ఎంతమందిని తీసుకొచ్చింది? తండ్రింటోళ్ళని చెప్పాలి మీరు, తల్లింటోళ్ళని, అన్నింటోళ్ళని, తమ్ముడింటోళ్ళని, అక్కింటోళ్ళని, చెల్లింటోళ్ళని, ఏ ప్రాలనే నా ప్రాలనే ఇంకెన్ని రాళ్ళు ఉన్నాయో అన్ని రాళ్ళని సజీవమైన రాళ్ళుగా మార్చేసింది. నిన్నొక్కదాన్ని అమ్మ వినాలి, నిన్నొక్క దేవుడు ఆకర్షించి ఇక్కడ తీసుకొచ్చాడు నీ మందిరానికి. చెల్లి విన్నరా? నిన్నొక్కదాన్ని ఆకర్షించి దేవుడు తీసుకొచ్చాడు. నువ్వు ఎంతమందిని తీసుకొచ్చావు?
మీరు ఏమనుకున్నారంటే 2 ప్రశ్నలు వేస్తాను మేము, సమాధానం చెప్పండి. అనుకున్నా పర్లేదు, తిట్టుకున్నా పర్లేదు, 2 రోజుల తర్వాత మళ్ళీ కనపడలే మీకు నేను. మీ సంఘస్థులు ఎంతమంది? మీరు గంట కొరసారి చేతబడి చేస్తున్నారు నాకు చూసి. సమాధానం చెప్పండి. మీ సంఘస్థులు ఎంతమంది అడిగాను. తెల్దా? ఎప్పుడైనా మిత్రి పొట్లలో భోజనం పెట్టారా? అప్పుడైనా తెలితే కదా ఆకుల గురించి, ప్లేట్ల గురించి. ఎంతమంది? 100 మంది. అక్క చెప్పింది. పోన్లే అటో ఇటో 100 మంది అనుకున్నారు కదా. 2025లో 100 మంది ఉన్నారు మీరు బెదరు. 2025 అంతా సంవత్సరం అంతా కష్టపడి ఒక్క మనిషి ఒక్కరిని తీసుకొచ్చుంటే, ఎక్కువ మందిని అనలేదు మేము, ఎక్కువ మందిని అనలేదు. రాహాబతి చాలా కొంపలెక్క ఇచ్చేసింది. కుటుంబాలు బంధువులు తోబుట్టులు వాళ్ళ ఏప్రాల నాప్రాల సెల్ల, మేము అంత పెద్ద టార్గెట్ ఇవ్వలేదు. ఒక్క మనిషి, ఒక్క విశ్వాసి ఇంకొకరిని ఆకర్షించుంటే, ఇంకొకరిని రక్షించుంటే 100 మంది 2026లో ఎంతమంది ఉండేవారు? అయ్యారా మరి మీరు? ఇప్పుడు ఇంకో టార్గెట్ ఇస్తున్నాను. ఇది 2026 బ్రదర్. ఇప్పుడు మనిషి ఒక్కరిని తీసుకొచ్చి ఉంటే ఈ 2026 డిసెంబర్కి ఎంతమంది అయిపోతారు? ఆ 200 మంది ఎంతమంది అయిపోతారు? 400 మంది కదా. ఆ 400 మంది మళ్ళా సంవత్సరం ఒక్కరిని తీసుకొచ్చి ఉంటే ఓ 3 సంవత్సరాలు మీ సంఘం ఎంతమంది అవుతుంది? 800 మంది అయిపోతుంది. ఎక్కువ సంవత్సరాలు కాదు. మరి మీరు ఎవరైనా తీసుకొచ్చారా? అసలు మేము మొత్తమే కష్టమైపోతుంది పాస్టర్ గారు, ఏదో గెంటుకుంటా కుంటుకుంటా రాలేక మానేదామా అన్నట్టుగా వస్తున్నాం. చిచ్చి, దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు మౌనంగా ఉండవు. ఈ డాక్టర్ బాబు బలముండి సేవ చేయట్లే, ఏవి పని చేయి మనకే. అన్ని సామాన్లు కొట్టేసిన బెదరం, నోరొకటే పని చేస్తుంది. మరి ఎంతమందిని రక్షించారు మీరు? రాహాబు అనే ఆవిడ్ని, ఒక్క ఆవిడ్ని దేవుడు ఆకర్షిస్తే ఎన్ని కుటుంబాలు తీసుకొచ్చింది చదువురు కదా. 6:25లో ఎంతమందిని తీసుకొచ్చింది? ఓ సంఘమే కట్టేసింది ఆవిడ. మరి మీరు ఎంతమందిని తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా చెప్పావా మీ ఫ్రెండ్స్కే? ఓ టార్గెట్ పెట్టుకోండి, ఈచ్ వన్ రీచ్ వన్ అండ్ క్యాచ్ వన్ అనండి. నాకు ఇంగ్లీష్ ఏమి రాదు, అలాగేదో బిల్డప్ ఇచ్చని చెప్పండి. ఈచ్ వన్ రీచ్ వన్ అండ్ క్యాచ్ వన్ అంటే ఒక్కరు ఇంకొకరిని చేరుకుని వాళ్ళని పట్టుకురమ్మంటున్నాం అంతే. మీ డబ్బులు తెమ్మంటలే, వెండి బంగారం ఏం అడుగుతలేదు మేము. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నన్ను ఉంచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఎంతమంది రక్షించారు? ఎంతమందిని వెలిగించారు? అసలు నా దీపమే ఆరిపోతున్నట్టుగా ఉంది పాస్టర్ గారు. మళ్ళీ నేను ఇంకొకటి వెలిగిస్తామా? చిచ్చే, మీకు రోసరాలని చెప్తున్నానా? మనం వెలగాలి, అనేక మందిని చెప్పాలి. నాకు ఇచ్చిన టైం అయిపోయినట్టుంది. మనం వెలగాలి, అనేక మందిని వెలిగించాలి, మనం రగలాలి, చెప్పాలే. రాహాబు ఒక్క ఆవిడ మొత్తం కొంపలు నిప్పెట్టేసింది. ఒకప్పుడు మనిషిని పోగొట్టు నాశనం చేయడం అలాగే పనిచేసింది. మారాక కూడా అలాగే నాశనం చేయడంలోనే బాగా పనిచేసింది. మారాక అంతకన్నా మనము నడిపించున్నావా. ఇదేనా బతుకు? పని చేస్తారా చేయరా? సాయంత్రం ఒక్కొక్కరు లాక్కొస్తారా? చిన్నోడినో పెద్దోడినో ముసలిదాన్నో పెన్షన్ తీసుకునేవాడినో లాక్కొచ్చేయి. తీసుకురావడం మన పని, కార్యం చేయడం ఆయన పని. ఆమె రాయ దొర్లించడం వాళ్ళ పని, చనిపోయిన లాదను బ్రతికించడం యేసయ్య పని, నీళ్లు నింపడం పరిచారకుల పని, నీళ్లను మధురమైన ద్రాక్షారసంగా మార్చడం యేసయ్యా చెప్పడం మీ పని, వాళ్ళ హృదయాలు మార్చడం పని చేయండి బ్రదర్. ఊపిరి ఎలాగైనా పోద్ది. మనిషి జబ్బొచ్చో యాక్సిడెంట్ అయ్యో వయసు చచ్చిపోతాం, కానీ ఆ మరణాలు దేవుడి దృష్టికి విలువైనవి. యేసయ్య కోసం బ్రతికి చచ్చిపోవాలి, అది దేవుడి దృష్టికి విలువైన మరణం. రాహాబు గతం ఏదో వదిలేయి, కానీ ప్రజెంట్ ఎలాగుంది? తన తండ్రి ఇంటి వారిని రక్షించుకుంది, తల్లి ఇంటి వారిని రక్షించుకుంది, అక్కింటోళ్ళని మాట్లాడాలి. మీరు కూర్చొని మొక్క చెల్లింటోళ్ళని, తోబుట్టుల్ని,
వాళ్ళకి కలిగిన వాళ్ళని. అది ఆవిడ చేసిన ఇంకా కొన్ని మంచి పనులు ఉన్నాయి. వేగుల వారిని దేవుని సేవకులంట కాపాడిందంట, భద్రపరిచిందంట, దాచిపెట్టిందంట. మన సేవకులు మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి, దాచిపెట్టుకోవాలి, భద్రపరుచుకోవాలి. కొంతమంది ఉంటారు, మా పాస్టర్ గారు, మా సంఘము, మా విశ్వాసి మా క్రిస్మస్కి ఎంత వేశారు అని ఇదంతా ఎక్కడో చెప్తారు వీళ్ళు. పొలాల్లోనూ, అంగన్వాడీ కాడ, డోక్రా గ్రూప్ కాడ. లేరా బెదరు? మీ ఊళ్ళో మంచోళ్ళు అనుకుంటా, చీరాలోళ్ళు. మా ఊళ్ళో అందరూ ఇదే, డోక్రా కాడ ఏ మాటలు మాట్లాడుకుంటారు వీళ్ళు, పొలంలో ఏ మాట్లాడుకుంటారు. అక్క పనికిరాని మాటలు ఎందుకు అక్క, ఏసై మాట చెప్పు, ఏసై ఊసి చెప్పు. అర్థమవుతుందా? దైవజనుల్ని దాచిపెట్టుకోవాలి, కాపాడుకోవాలి, దైవజనుడి కోసం ప్రార్థన చేయాలి, దైవజనులను బలపరచాలి. అవునంటారా కదంటారా? మీ దైవజనులను బలపరుస్తున్నారు, మీరు కాపాడుకుంటున్నారా? మాట్లాడరేటి? మొత్తం అందరూ చూస్తున్నారేటి? అయ్యగారే మమ్మల్ని కాపాడతారండి, ఆయనే ప్రార్థన చేసుకుంటాడు మా కోసం, ఆయనే ప్రార్థన చేసుకుంటాడు మా పిల్లల కోసం, మరి మేమే చేసుకుంటాం, నువ్వేం చూసుకుంటావు? ఒక ఆవిడ గబగబా గబగబా వచ్చేసింది బెదరు, మెత్తి ముసుకేసి అంటుంది, పాస్టర్ గారు సరే ప్రార్థన చేసుకోండి. ఆవిడ కోసం అంట ప్రార్థన చేసి మేము బాగుపడతామని నెత్తి గబగబా ముసుకేసి చిన్న ప్రార్థన చేసుకోండి, మీరు బాగుపడతారు. సైతానా? మీ ఊరి మాట కదా అక్కో, మా ఊరి మాటలు చెప్తున్నాను ఇవన్నీ. దైవజనుడిని కాపాడుకోవాలి, దైవజనుడిని బలపరచాలి. సంఘం పెద్దవాళ్ళంటే దైవజనుడిని కష్టపడతాం కాదు, సంఘానికి కాపరు ఆయన. బెదరు సంఘానికి ఎవరైనా కాపరి. ఇప్పుడు కాపరకి 10 గొర్రెలు ఉన్నాయి అక్క. ఎన్ని గొర్రెలు ఉన్నాయి చెల్లి? చెప్పరా చెల్లె? అది అంతమలేగా తిప్పితే ఎందుకు, కిందెట్టే. ఎన్ని గొర్రెలు ఉన్నాయి కాపరకి? 10. ఇప్పుడు 10 గొర్రెలు 20 గొర్రెలు అవ్వాలంటే పిల్లల్ని కాపర పెడతాడా, గొర్రెలు పెడతాయా? అంతే. మీరు 100 మంది 200 మంది అంటే ఎవరు పెంచాలి? ఎవరు పెంచాలి? మేము మేతేయడం మా పని, మిమ్మల్ని బలపరచడం మా పని. అర్థమవుతుందా? పిల్లలకనే పని ఎవరిదే? మిమ్మల్ని ఆకర్షించడం యేసయ్య పని, కానీ అనేక మందిని ఆకర్షించడం మీ పని. మనం చదువుకున్న పరమగీతంలో 1వ అధ్యాయం 4వ వచనంలో, నన్ను ఆకర్షించు చాలు, నాకు ఒక్కదానికి మేలు చేస్తే, నన్ను ఒక్కదానికి రక్షణ ఇస్తే మేము అనేక మందిని ఆకర్షించి తీసుకొస్తామంది. సోలమిత్తి కన్యక, వధువు సంఘం. మనం ఎప్పుడు ఇంకా ఒక్కరమే కాదు, మన ఇంటోళ్ళని తీసుకురావాలి, మన తోబుట్టుని తీసుకురావాలి, మన బంధువుని తీసుకురావాలి, మన స్నేహితుని తీసుకురావాలి, మన ఇరుగోళ్ళని, మన పొరుగోళ్ళని అమ్మా తీసుకుని రావాలి. ఫస్ట్ లైన్ అంది నన్ను అంటే ఒక్కతే, తర్వాత లైన్ అంటుంది మేము. మీరు రాబోయే రోజుల్లో ఈ మందిరం పట్టజాలనంత పెద్ద సంఘం అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. మంచోళ్ళైతే ఆమెనందరూ మీరు. అవద్దాక ఇంకా చాలా చెప్పగలుగుతాను, కానీ మన టైం అయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రేమైంది ఏం పెట్టారా? ఇందాక ఎవరో ఒక అక్క పేరు చెప్పింది, సమరయ స్త్రీ. ఒక్కదాన్ని ఆకర్షించాడు యేసుప్రభు. సుకార్ అనే ఊరిలో యాకోబు బావి దగ్గర, యోహాను సువార్త 4వ అధ్యాయంలో స్టోరీ ఎంత ఉంటుంది. ఎంతమందిని ఆకర్షించాడు చెప్పాలి? ఊరి పేరు సుకారను. ఏ బావి? యాకోబు బావి దగ్గర కాడ. ఆమె కోసమే. ఎంతమంది కోసం చెప్పాలి? ఎంతమంది కోసం? ఒక్కదాని కోసం ఎదురు చూసి వచ్చాక అన్నాడా, అమ్మా కొంచెం నీళ్ళు ఇవ్వ అంటే ఆవిడ అంటది, మీరు యూదులు, మేమేమో సమరయం. క్యాస్ట్ ఫీలింగ్ అంటది. అనొచ్చా బెదరాలుగా? ఇప్పుడు మంచిని ఇవ్వడానికి మీరు ఏరు మేము ఏరు, మీరు ఇంట్లో మా ఇంట్లో, మీరు రంగు మా రంగు ఇంటికి. నా మాట కదా బెదరు, బైబిల్లో ఉంటుంది చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం దగ్గర రండి. మీరు నా మాటలు అనుకుంటారా మరి మళ్ళీ మీరండి? ఆవిడ క్యాస్ట్ ఫీలింగ్ మాట్లాడుతుంది అక్కడ. 4వ అధ్యాయము 7 నుంచి చదవండి సార్. 7 నుంచి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 7 నుంచి చదవండి. చదివే. అదిగో యేసయ్య ఏమన్నాడు, అమ్మా నాకు దాహం వేస్తుంది, గివ్ మీ సమ్ వాటర్ అన్నాడు. అదిగో క్యాస్ట్ ఫీలింగ్ మాట్లాడుతుంది. యూదుడువైన నీవు సమరయ స్త్రీవైన
నన్ను ఎలాగడుతున్నా మీ క్యాస్ట్ ఏంటి, మా క్యాస్ట్ ఏంటి, మీ జాతి ఏంటి, మా జాతి ఏంటి అంటుంది. బెదరో అవసరమయ్యి అడిగింది ఏంటి, మంచినీళ్ళు. ఏం చేయాలి అంతే. మనవాళ్ళు కూడా తెలివైన లేరు, మనుషులు కూడా బుర్రబద్దలు రక్తం వెళ్ళిపోతుంది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిపోతే 3 ప్యాకెట్లు రక్తం కాన్నారు అనుకోండి, మీలాంటి వాళ్ళు ఎవరు, మీ పేరేం పేరు బెదరో, సంతోషా? జోసఫ్ గారు వచ్చి అన్నాడు ఏదో ఏసై ప్రేమ కాదని చెప్పి, బాధపడకండి సిస్టర్ గారు, 3 ప్యాకెట్లు రక్తం ఇస్తానని అనుకోండి జోసఫ్ గారు సిస్టర్ గారికి. ఆగు, నీ క్యాస్ట్ ఏంటి, నా క్యాస్ట్ ఏంటి చెప్పు, అప్పుడే రక్తమే అంటదా? 3 ప్యాకెట్లు సరిపోవే బాబా, తక్కువ వస్తే మళ్ళీ దొరకవు, 5 ప్యాకెట్లు ఇచ్చి వెళ్ళిపో అంటదా బెదరా? అక్కడ క్యాస్ట్ అడుగుతుంది, అక్కడ మాట్లాడతలేదు. మీరు అవసరం వచ్చినప్పుడు క్యాస్ట్తో పని లేదే. బుర్రబద్దలైపోయి ఇంకా 10 నిమిషాలు ఆపరేషన్ చచ్చిపోతా ఉన్నారు అనుకోండి, డాక్టర్ గారు, డాక్టర్ ఆగు, మా క్యాస్టేనా అంటదా? మాట్లాడరేంటి? అప్పుడు అవసరం లేదు. ఒంట్లోకి నెత్తులు వచ్చాక, బలం వచ్చాక, పనికిరాని కాడ అప్పుడు కావాలి క్యాస్ట్. క్రైస్తవుడికి క్యాస్ట్ ఏం లేదు, అందరూ ఆదాం అనే ఒక్క మనిషి నుంచే వచ్చారు. మంచోడైతే కొంచెం చప్పలు కొడతారు కదా మీరు, మీకు ఆ ఫీలింగ్ ఉందా? చెల్లి, సెల్ ఫోన్ చెల్లి, ఏం చేస్తున్నావు? నేను మంచి పాస్టర్ గారిని కాదు, పొగిడితే భయం నాకు, తిట్టించుకుని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా పొగిడితే ఏ రోజు రాగా పుర్లు పడి చచ్చిపోతున్నా, భయం, నాకు గర్వం వచ్చేద్దని. ఎక్కడికి వెళ్ళినా ఒకరో ఇద్దరు సి అంటే కమ్మగా వెళ్ళిపోతున్నా, నేల పట్టుకుంటానండి. చూడకూడదురా చెల్లి ఫోను, ఓకేనా? తిట్టుకున్నా పర్లేదు, మాటింటే చాలు. బెదరో గుర్తుపెట్టుకో, నువ్వు చదువుకునే కాడ, నువ్వు పనిచేసే కాడ, నీ సంఘములో ఈ భేదం తేకు. ఏ భేదం? కుల భేదం తేకు. మీ ఏరియా గురించి నాకు తెలియదు కానీ మా ఏరియాలో కట్టిన సంఘాలే, దైవజనుడు కట్టిన సంఘాలే, ఎన్నో ప్రైవేట్ సంఘాలు. తర్వాత ఎవడో చీడపురుగు వచ్చిన తర్వాత కులం పేరు మీద సంఘాలు ఇడిపోయిన సంఘాలు ఉన్నాయి, నాకు తెలుసు. ఉన్నాయి ఇక, నిజంగా ఉన్నాయి. కులం పేరు మీద పాస్టర్ ఫెలోషిప్ ఇడిపోయినాయి. సేవకులే, అందరూ పాస్టర్లే. మళ్ళీ ఇందులో 2 గ్రూపులు, ఓ కులం అందరూ ఓ ఫెలోషిప్, ఓ కులం అందరూ. అరే ఏసై ఏ కులం కోసం రక్తం కార్చాడు? అందరి కోసం కదా. మనకి ఎందుకీ భేదం? బలిపేట మీద పెట్టిన పశువు పూర్తిగా కాలాలి, సగం కాలితే బాగోదు, ఎదవ కొంపు, అవునా? బలిపేటను పెట్టిన పశువుకి చర్మం ఒలిచే, తోక కత్తిరించాలి. అది మేకో గొర్రెో ఏదో తెలకూడదు. సంఘంకి వచ్చాక మీరెవరో, మీరు ఏంట్లు పాంట్లు అండి తద్దినాలు దినాలు ఎడకూడదు. మన అందరూ యేసు రక్తంలో కలగబడిన ప్రియ సహోదరి సహోదరులు, దేవుని పిల్లలు. పెద్దోడా చిన్నోడా నల్లోడా తెల్లోడా ఈ భేదం సంఘంలోకి తేకుండా సుమా. ఎందుకంటే కొన్ని సంఘాలు ఇలాగే పాడైనాయి ఏమండి. పెద్దోళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు, పేదోళ్ళందరూ పక్కకే పెడతారు. సంఘంలో అటువంటిది రాకూడదు. ఈ సమరయ స్త్రీ చూసి ఏమంటుందో, నీళ్ళు అమ్మ అంటే ఇప్పుడు నీళ్ళిస్తే వదిలిపోయేదానికి మీరేమో యూదులు మాట్లాడరేటి. ఎక్కడ చూపించకండి, సంఘంలోనే చూపించకండి ఈ భేదం, సమాజంలోనే చూపించకండి. మీరు పనిచేసే కాడ, చదువుకునే కాడ ఎక్కడ కూడదు. అందరితో ప్రేమగా ఉండండి, అంతే. అందరితో సమాధానంగా ఉండాలి. అంత అయిపోయిన తర్వాత చాలా సంభాషణ జరుగుతుంది. నేను ఇచ్చే నీళ్ళు తాగితే అన్నట్టు దప్పుకోనమంటే ఆవిడంటది, ఆ నీళ్ళు నాకు ఇచ్చే, నీకు నీళ్ళు ఇస్తాను కానీ నీ భర్తను తీసిరా అంటే, నాకు భర్తలో లే, నువ్వు చెప్పిన మాట నిజమే కానీ నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఇంకొకటి ఇంట్లో ఉండడంటే కడవ అక్కడ వదిలేసింది, బ్రతుకు మారింది. దేవుడు ఎంతమందిని ఆకర్షించాడు? ఒక్క ఆవిడనే, ఆవిడ పేరు సమరయ స్త్రీ. మరి ఆవిడ ఏమైంది తెలుసా? 4:39 చదవండి, యోహాను 4:39. నేను చేసినవన్నీ నాతో చెప్పినని ఆ సమరయ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు, మన మూలవాక్యం అదే, నన్ను ఒక్కదాన్ని ఆకర్షించు, మేమొస్తాం నీ వద్దకే. యాండి ఎన్నరా, సమరయులలో ఒక్క ఆవిడిని ఆకర్షించాడు దేవుడు, ఒక్క ఆవిడిని రక్షించాడు. ఆమె ఊళ్ళోకి వెళ్ళి అనేకులను, చదవండి బెదరు, ఆమె బట్టి అనేకులు యేసయ్య వైపు ఆకర్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. విశ్వసించారు. ఆమె ఒక్కదాన్ని ఆకర్షించేందుకు ఆమె ఒక్కతే మిగిలిపోయిందా?
అనేక మందిని ప్రభు వైపు తిప్పి. రాహాబు ఒక్క ఆవిడని ఆకర్షించింది, ఒక్కతే ఉండిపోయిందా? అనేక మందిగా దేవుని వద్దకు నడిపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా ఓ కుర్రాడు కనపడతాడు. గెరాషీనుల దేశంలో సేనా దెయ్యం పట్టినాడు. ఆడు బతుకేమీ బాగోదు. అతను ఒక్కడి కోసం వచ్చాడు. ఎంతమంది కోసం? ఒక్కడి కోసం వచ్చి అతను బతుకు బాగైతే ఆ ఒక్కడు దెక్కాపోలి. చూడండి మార్కు సువార్త 5:20 చదవండి. మార్కు సువార్త 5:20 చదవండి. సార్ ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చదవన్నా. వాడంటే ఎవడంటే బాగుపడినాడు, సేనాదయ్యం పట్టాడు. అంత ముందు యేసు తనకు చేసినవన్నీ దెక్కాపోలి. దెక్క అంటే 10, పోలి అంటే పట్టణాలు. ఒక్క మనిషిని దేవుడు రక్షిస్తే, అమ్మ వింటున్నారా? నిద్రపోతున్న భక్తులారా లేకుండా ఒకసారి నేను ముగిస్తున్నాను. దెక్కాపోలి. దెక్క అంటే 10, పోలి అంటే పట్టణాలు. యేసయ్య ఎంతమందిని ఆకర్షించాడు గెరాసీనుల దేశంలో? ఒక్కడిని రక్షించాడు. ఒక్కడిని బాగు చేస్తే ఆడంటే 10 పట్టణాలను కదిలించాడంట. చదువు బెదరు. దెక్కాపోలి ప్రకటింపనారంభింపగా అందరూ అందరు ఏమైపోయారు? ఆశ్చర్యపోయారంట. దేవుని స్తోత్ర. నేను ముగిస్తున్నాను నా మాటలు ఈ పూటకి. మనం చదువుకున్న మూలవాక్యం, నన్ను ఆకర్షించుము, మేము మీ వద్దకి పరిగెత్తుకొచ్చేస్తాం. రాహాబ్ అనే ఒక్క స్త్రీని ఆకర్షిస్తే ఆమె మారిపోయింది. మీకు తెలుసో తెలీదో కానీ యేసు ప్రభు దగ్గర మైకెట్టి ఇంటర్వ్యూ చేస్తే, ఒకసారి నీ తల్లుల జాబితా చెప్పు, నీ గ్రాండ్ మదర్స్ లిస్ట్ చెప్పు, నీ వంశావళి ఒకసారి ఎవరమి అని అడిగితే, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళి ఉంటుంది, ఆ పట్టిక ఉంటుంది, ఆ లిస్ట్ ఉంటుంది. అందులో మత్తయి 1:5 ఉన్న పేరు చదవండి సారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. సల్మానును కనెను. అదిగో యేసుక్రీస్తు వంశావళిలో చేరిపోయింది. ఒకప్పుడు వేశ్యల జాబితాలో ఉంది, ఒళ్ళమ్ముకునే జాబితాలో ఉంది, పాపిష్టి స్త్రీ జాబితాలో ఉంది. ఇప్పుడు యేసయ్య వంశావళిలో చేరిపోయింది. మార్పు అంటే ఇది. మీరు ఇంకా చదువుకుంటే తర్వాత ఎబ్రీ పత్రిక 11:33 చదువుకుంటే అక్కడ నీతిమంతులు పట్టుకుంటుంది. అక్కడ ఎవరి పేరు ఉంటుందంటే రాహాబు పేరు ఉంటుంది. యాకోబు పత్రికలో రాహాబు పేరు ఉంటుంది. ఆమె క్రియల వలన నీతిమంతులు అయిపోయిందని ఉంటుంది. మార్పు అంటే ఇది, రక్షణ అంటే ఇది, బ్రతుకంటే ఇది. నీ గతం ఏదైనా అవచ్చు. నేను ముగిస్తున్నాను. అక్క, చెల్లి, అన్న, నువ్వు గతంలో భయంకరమైన పాపివేమో, చెడ్డవాడువేనేమో. ఇదిగో మీ కళ్ళ ఉన్న డాక్టర్ బాబు దుర్మార్గుడే, మంచోడేమీ కాదు, ఘోర పాపే. నా సాక్ష్యం సాయంత్రం చెప్తాను బిడ్డ. ఈరోజు నా బ్రతుకు మారింది, నా మాట మారింది, నా చూపు మారింది, నా విధానం మారింది. ఈరోజు యేసయ్యకు సాక్షిగా ఉన్నాను నేను. రాహాబు బ్రతుకు మారింది. ఒకప్పుడు వేశ్యల పేరు చెప్పండి అంటే ఫస్ట్ పేరు ఎవరిదే? రాహాబు. ఇప్పుడు నీతిమంతుల జాబితాలో పేరు చెప్పండి అంటే రాహాబు. యేసుక్రీస్తు తల్లుల జాబితాలో పేరు చెప్పండి అంటే రాహాబు. క్రియల వల్ల నీతిమంతులైన ఒక స్త్రీ పేరు చెప్పండి అంటే రాహాబు. అనేక మందిని రక్షించిన ఆవిడ పేరు చెప్పండి అంటే రాకాబు. తండ్రి ఇంటిని రక్షించుకుంది ఎవర్రా అంటే రాహాబు. తల్లింటిని రక్షించింది ఎవర్రా అంటే రాహాబు. అన్నగారి కుటుంబాన్ని రక్షించింది ఎవర్రా అంటే రాహాబు. తమ్ముడు కుటుంబాన్ని రక్షించింది ఎవర్రా అంటే, మాట్లాడాలి మీరు, రాహాబు. అబ్బా, ఒక్కదాన్ని ఆకర్షిస్తే అనేక మందిగా సైన్యముగా మార్చింది, ప్రభు రాజ్యం చేరింది. మీకు కొంతమందిని చూపించాను. 1 రాహాబుని చూపించాను, 2 సమరయ స్త్రీ చూపించాను, 3 గెరాషీనుల దేశంలో సేనాదయం పట్టిన పొడుచువాడిని చూపించాను. ఒక్కడిని రక్షిస్తే 10 పట్టణాలను కదిలించాడంట. ఇంకా చెప్పగలదని దమస్కులో పౌలు అనే ఒక వ్యక్తిని, అంతకుముందు సౌలు, అతను ఒక్కడిని ఆకర్షించాడు. ఎవరో? యేసయ్య. మరి ఖండాలనే కదిలించేయడం లేదా? దేశాలు కదిలించేయడం లేదా? సౌలు పౌలుగా మారిపోయలేదా? అనేక మందిని దేవుని రాజ్యంగా మార్చాడు. అవి వెతికితే ఇంక నీకు చాలా మంది దొరుకుతారు. నేను ఉదాహరణ కొన్ని మాటలు చెప్పాను. నా ఉద్దేశం ఏంటంటే, స్త్రీలైనా పురుషులైనా మనం ఒక్కరుగా మిగిలిపోకూడదు. మనం ఒక సైన్యం అవ్వాలి, మనం ఒక సంఘం అవ్వాలి, మనం ఒక దండు అవ్వాలి, దేవుని శిలువ సైనికులం అవ్వాలి. ఏ సైనికులు?
క్రీస్తు సువార్త సైనికులుగా మారి దేవుని రాజ్యంలో మనం పని చేయాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఒకసారి లేచిన బండి ప్రార్థన చేస్తాను మీకోసం నేను.